ఈషా పాటల గురించి పాటలు విన్నప్పుడు, ఎందుకంటే మీరు చేసిన మెలోడీ పాట అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా ఫేవరెట్ సాంగ్. అన్నీ బాగుంటాయి కానీ నాకు అందులో ఫేవరెట్ సాంగ్ అలజడులు సాంగ్. అండ్ దాంతో చాలా మెమరీస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇటలీలో జరిగిందనమాట అది. ఇంకా ఏదో మాయలే షూట్ చాలా చల్లగా ఉంది అక్కడ. నాకు కంపెనీ నరేష్ ఇచ్చారు. సో నాది శారీస్ అనమాట, కాస్ట్యూమ్స్. సో అండ్ ఆ -1లో ఆ క్లైమేట్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా నాకు ఫస్ట్ టైం. సో అందరూ అంటే లిటరల్లీ అందరు వణికిపోయారు, షివరింగ్ అనమాట. కానీ నాకు కంపెనీ ఇచ్చారు నరేష్ అనమాట. నరేష్ ఏమి జాకెట్ కానీ నాట్ వేరింగ్ ఎనీథింగ్. సో బట్ ఇట్స్ వర్త్. చాలా బాగా వచ్చాయి సాంగ్స్. ఆ 2 సాంగ్స్ చాలా మంచి మెలోడీస్ అండి. సో విన్నప్పుడు ఎంత బాగుంటుంది, మనకి విజువల్గా చూసినప్పుడు కూడా అంత బాగుండాలి. సో అందుకు మన ఇటలీకి వెళ్ళి అంత మంచి మంచి లొకేషన్స్ అంతా చూసి షూటింగ్ చేయడం జరిగింది. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు, వేచింది చాలు ఇలా ఇన్ని నాడు దాచేదు కాసలు. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు. పాటలు అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, 4 పాటలు. సరే రాజేష్ గారు, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా, నరేష్ గారు హీరోగా ఈ కాంబినేషన్ వస్తుంది. సో ఇంతకుముందు మీరిద్దరు కలిసి హీరోలుగా ఒక కాంబినేషన్లో సినిమా చేస్తాం. సో మళ్ళీ మీరిద్దరు కలిసి ఏమన్నా? ఈ సినిమాలో చిన్న గెస్ట్ అపియరెన్స్ చేశాడండి. ఎందుకంటే నాకు బాగా అంటే అలాగే ఇష్టం అండి. ఎందుకంటే చాలామంది తరచూ అడుగుతుంటారు, మీ ఇద్దరు కలిసి ఎప్పుడు సినిమా చేస్తున్నారు, మీ ఇద్దరు కలిసి ఎప్పుడు చేస్తున్నారని. బట్ ఈ సినిమాలో అంటే నాకు రాజేష్ తోటి తను విలన్గా చేసి నేను హీరోగా చేయటం అంటే నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఫస్ట్ నా సినిమాలో విలన్స్ ఎక్కువ ఉంటారు. విలన్స్ ఉన్నా పెద్ద కొట్టుకుని విలన్స్ కాదు, మోర్. సో నాకేంటంటే అంటే రాజేష్కి నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం అండి. ఎందుకంటే తనకు టైమింగ్ ఆఫ్ ఫైట్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు ఎప్పుడు చెప్తుంటే నేను అన్నాను, నేను విలన్గా చూడలేదు. ఎందుకంటే ఇంట్లో చాలా అన్నయ్యగా చూసి, ఎందుకంటే ఆడియన్స్ కూడా బాగా తెలుసు అండి, రాజేష్ నరేష్ బ్రదర్స్ అని తెలుసు. సో ఏదన్నా ఒక క్యూట్ సర్ప్రైజ్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక సాంగ్లో సడన్గా డైరెక్టర్గా అన్నారండి. అసలు నేను ఎప్పుడో అనుకున్నామండి, మైండ్లో ఉంది, అంటే నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు. చాలామంది అడుగుతుంటే చేద్దాం అనుకుంటున్నాం కానీ అంటే సడన్గా ఒకరోజు డైరెక్టర్ గారు వచ్చి సాంగ్ జరుగుతుంటే రాజేష్ గారు యాక్ట్ చేస్తున్నారండి అన్నారు. నాకు అర్థం లేదండి. అంటే సత్యం రాజేష్ ఎవరు, ఏ రాజేష్ అంటే అదేనండి మన ఆర్యన్ రాజేష్ గారు యాక్ట్ చేస్తున్నారంటే నాకు అర్థం లేదు. తను ఏం చేస్తానండి, ఇప్పుడు సినిమాలో హీరో నేను కదా అన్న. లేదండి మీరు మోసం చేయటం అసలు రాజేష్ గారితో స్టార్ట్ చేద్దాం అసలు, అంటే తను ఎలా దోచుకుంటూ ఉంటాడని అక్కడి నుంచి తను ఫస్ట్ తనకు చేస్తే బాగుంటుందండి, క్యూట్ సర్ప్రైజ్ లాగా ఉంటుందని. సో తను చేయడం జరిగిందండి ఈ సినిమాలో. సో ఓవరాల్గా చూస్తే ఫుల్ మీల్స్లా ఉంది ఈ వింటుంటే. సో ఎప్పుడు ప్రేక్షకులకి ఇస్తున్నారు ఈ బందిపోటు? ఈ బందిపోటు 20వ తారీఖున, ఫిబ్రవరి 20వ తారీఖున 2015 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున రిలీజ్ అవుతుందండి. 11 గంటలకి ఒక షో, 2ంటికి ఒక షో, 6ంటికి ఒక షో, 9ంటికి ఒక షో, అలా స్టార్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్గా అంటే ఇట్స్ గోన్ బి లైక్ లాఫింగ్ రాయిట్ అండి. ఎందుకంటే నా సినిమాలు ఈ మధ్యకాలంలో కొంత నేనే విన్నానండి, బయట చెప్తున్నప్పుడు ఎక్కువ స్పూఫ్లు అవుతున్నాయి, ఎక్కువ ఇదే అవుతున్నాయి, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ అవుతుంది, హ్యూమర్ మరి అంటే అంటే మీరు ఎక్కువ జోక్ కామెడీ నవ్వించాలన్న ప్రయత్నంతో ఎక్కువ కామెడీ పెట్టేస్తున్నారు. అలా కాదు, కొంచెం కథ తక్కువైపోతుంది. సో కథతో పాటు కామెడీ అని ఎప్పటి నుంచో అది 1 year నుంచి మైండ్లో తిరుగుతుందండి. సో ఇది అంటే జనరల్గా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఎంత బాగా తీసుకుంటాం, కంప్లైంట్స్ చెప్పినప్పుడు కూడా అంతే బాగా తీసుకుంటాను నేను. సో ఎందుకు ఇది అవుతుంది, ఏంటి మిస్ఫైర్ అవుతుంది, ఏంటి అనుకుని ఓకే దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెషర్ ఏంటంటే ఇప్పుడు కామెడీ అంటే ఒకప్పుడు నేను చాలా సునీల్ గారు ఇలాగ చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి సినిమాలో కామెడీ అంటే పెద్ద హీరోలు అన్ని సినిమాలో కామెడీ ఎసెన్షియల్ అయిపోయిందండి. సో ఆ కామెడీ అన్నది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇవాళ సినిమాకి వస్తుంటే ఎంటర్టైన్మెంట్ ఉందా, కామెడీ ఉందా అన్నారు. అంటే సినిమా ఇదివరకు అయితే ఒక నవరసాలు ఉండేయండి. ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో మెకానికల్ అయిపోయారు కాబట్టి కొత్తగా ఉండాలి, అంటే కొత్తగా నవ్వించాలి, అంటే కొత్త పద ప్రయోగాలు చేయాలండి. సో నాకు తెలిసి అంటే నా పర్సనల్ ఫేవరెట్ ఏంటంటేనండి ఇద్దరు రైటర్స్ అండి. ఇప్పుడు నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే కట్టే కొట్టే తెచ్చేలో ఉంటుంది. అలాగే ఇంద్రగంటి గారిదండి ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్. సో ఐ థింక్ సో ఈ సినిమాకి నాకు డైలాగ్స్ మంచి పేరు వస్తుంది. అంటే మోర్ అంటే కొత్తగా చెప్పే డైలాగ్స్ నరేష్ కొత్తగా ఉంటుంది. అంటే ఆ ఫిల్మ్ డైలాగ్స్కి ఐ థింక్ సో ఫస్ట్ మార్కులు కొట్టాలంటే ఐ థింక్ సో డైరెక్టర్ గారు డైలాగ్స్ కొడతారు, దాని తర్వాత డైరెక్షన్ కొడతారు, దాని తర్వాత నేను యాజ్ అన్ యాక్టర్గా వస్తానండి. 3rd or 4th వస్తాను నేను.
అలా ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఎప్పుడు స్క్రిప్ట్ రాసిన తర్వాతే స్టార్ ఎవరో డిసైడ్ చేస్తాను. ఇప్పుడు స్టార్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేయమంటావా? యా ఇది దొంగల ప్రపంచం. పంచకళ్యాణ్ ఎక్కు, ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా, నేనెవ్వడికి హ్యాండ్ ఇవ్వను. నేను ఇస్తాను సార్. ఓకే నరేష్, అతి త్వరలో హాఫ్ సెంచరీ పూర్తి చేయబోతున్నారు. సో మీరు మరిన్ని సక్సెస్లు అందుకోవాలి. బందిపోటు చూస్తుంటే నేను కూడా మా ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి చూడాలనిపిస్తుంది. సో ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి చూడాలి అంటే అక్కడ పార్వతి కూల్ అవ్వాలంటే నేను ఆ నగను తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్ళాలంటే నువ్వు ఇవ్వాలి. సరేనండి, మీరు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి మాకు, మా సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్తే నేను ఇస్తా. తప్పకుండా 20వ తారీఖు నేను మొత్తం కైలాసం నుంచి వచ్చి ఇక్కడ సినిమా చూసి వెళ్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ వడ్డానం నేను దొంగలించలేదు. యాక్చువల్లీ ఈ అమ్మాయి దొంగలిస్తే నేను చెప్పాను కదా దొంగలనే దోచుకుంటానండి. తను దొంగతనం చేసుకుంటే తన దగ్గర నుంచి తెలియకుండా నేను దోచుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మీకు ఇస్తున్నాను. అయ్యో నేను యాక్చువల్లీ మీరు సినిమా పెద్ద హిట్ చేసిన తర్వాత ఇద్దాం అనుకున్నా, అలా డీల్ మాట్లాడుకుందాం అనుకున్నాను. హిట్ అయితే పక్క హిట్ చేసేస్తున్నాం, హిట్ అయిపోయినట్టే. అప్పుడు ఇస్తాము, వదిలే ఇది తీసుకెళ్ళిపోయి మీ హిట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కదా. బందిపోటు టీం లీడర్ ఆయన దొంగిలించడం నేను వచ్చాను, మీరు దొంగిలించారని తెలితే పార్వతిని పంపించేవాడిని. సరే ఇక మరి మా భక్తులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను. ఆల్ ద బెస్ట్. 20వ తారీఖు మీరు చెప్పారు కాబట్టి కైలాసం నుంచి మా ఫ్యామిలీతో వచ్చి సినిమా చూస్తాం. ఆల్ ద బెస్ట్. సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఉంటాను మరి. సో చూశారు కదండి, మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ నెల 20వ తారీఖున రిలీజ్ అవుతుంది మా బందిపోటు. మీరందరూ చూసి ఈ సినిమా పెద్ద విజయం చేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ నరేష్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈ నెల 20th వస్తుంది మా మూవీ. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మా సినిమా బందిపోటు ఈ 20న వస్తుందండి. తప్పక చూడండి. మాకు 100% కాన్ఫిడెంట్ మీ నవ్వులు మేము దోచుకుంటాం. అలాగే థియేటర్లను చూడండి ప్లీజ్. పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. దొంగలు పడారు నిజంగా? నిజం సార్, నీకు తెలుసు? నేను చూశాను సార్. ఏంట్రా వేషాలు ఇస్తున్నావా? వైకుంఠపాళిలో ఆముల్ని దాటి ఒక్కొక్క మెట్టెక్కి పైకి వెళ్ళాలి.